సామ్రాజ్యవాదం, నశించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం, నశించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం, పోరాడదాం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా. దేశంపై అమెరికా దాడిని, దేశంపై అమెరికా మిలిటరీ దాడిని, దేశంపై అమెరికా మిలిటరీ దాడిని, అధ్యక్షుడు మదురోను అమెరికా బంధించడాన్ని, దేశాధ్యక్షుడు మదురోను అమెరికా బంధించడాన్ని. దక్షిణ అమెరికా ఖండానికి చెందిన ఆయిల్ సుసంపన్న నిల్వలు కలిగినటువంటి ఒక చిన్న దేశమైన వెనిజులా మీద ట్రంప్ ఆజ్ఞలతో అమెరికా సైన్యాలు ఈరోజు దాడి చేయడాన్ని ఖండిస్తున్నాం మా సిపిఎంఐ న్యూ డెమోక్రసీగా. అదేవిధంగా ఆ దేశ ప్రజల చేత ప్రజాస్వామికంగా ఎన్నికైన దేశాధ్యక్షుడిని వారి కుటుంబ సభ్యులను కూడా బంధించి వైమానిక పద్ధతుల్లో ఒక బందిపోటు దొంగల్లాగా బంధించి తీసుకెళ్ళటాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. దొంగతనాలు రకరకాలు ఉంటాయి, కానీ దేశ అధ్యక్షులను కూడా దొంగిలించి పట్టుకుపోవడం అనేది ఇది అత్యంత దుర్మార్గమైంది, నీతిబాహ్యమైంది. ఇవాళ మాగా పేరుతో శాంతిని స్థాపిస్తాను, నన్ను గెలిపిస్తే యుద్ధాలు లేని ప్రపంచాన్ని స్థాపిస్తానని గెలిచినటువంటి ట్రంప్ ఇవాళ యుద్ధాలను మరింతగా పెంచి తన పెరటి దొడ్ల మీద దాడి చేస్తూ మెక్సికో నుంచి కెనడా వరకు, కెనడా నా 51వ రాష్ట్రం అని చెప్పి, మెక్సికో నా పెరటి దొడ్డని, గ్రీన్లాండ్ కూడా మా అమెరికాలో భాగమని చెప్పి యుద్ధోన్మాద విధానాలను కొనసాగిస్తూ చివరికి వెనిజులా మీద దుర్మార్గమైన దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసే పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ ఇరాక్ని, మళ్ళీ లిబియాని తలపిస్తుంది. అంటే ఇవాళ 3వ ప్రపంచ యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నది. 37 ట్రిలియన్ల అప్పుబడి ఒక అప్పుల కొంపగా మారిన అమెరికా తన అప్పుల నుంచి బయటపడటానికి ఆయిల్ దేశాల మీద ఇలాంటి దురాక్రమణలు చేయడాన్ని అందరూ ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తున్నాయి. భారతదేశ ప్రజలు కూడా ఖండించాలని కోరుతున్నాం. మేము సిపిఎంఐ న్యూ డెమోక్రసీ ఆంధ్ర రాష్ట్ర కమిటీ తరఫున దీన్ని ఖండిస్తున్నాం. అందరూ ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పి ప్రసాద్, సిపిఎంఐ న్యూ డెమోక్రసీ ఆంధ్ర రాష్ట్ర అధికార ప్రతినిధి.